నీ కొందనాలు కృతజ్ఞతలయ్యా. ఇంతవరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రభా. సంఘము అత్యాసక్తితో ప్రార్థించగా చెరసాల్లో ఉన్న పేతురు బంధకాలు తెంచబడి విడుదల పొందాడు కదా ప్రభా. మేము చేస్తున్న ప్రార్థనల ద్వారా ఎవరెలాంటి సమస్యలు ఉన్నా గొప్ప విడుదల కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా ఒక్కొక్క బిడ్డ మీద బలమైన ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభా. కన్నీటి ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. రోధించే ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. విజ్ఞాపన చే ప్రార్థనాత్మతో నింపండి ప్రభా. వారి కన్నీటి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగునుగాక. అది దేవుడు సహాయం చేసినందుకు దేవాన్ని నేను ఎంతగానో స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరు కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన దేవుని మాట్లాడుతూ మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నిజంగా ఉదయకాలం ముందు మన పరిచర్యను బట్టి పరలోకమంతా సంతోషించేటట్టుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన పరిచర్యని ప్రేమించి వచ్చిన 2 యవన బిడ్డలు ఈరోజు వారికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. మీలో చాలామందికి ఇంటిమేషన్ చేయలేదంటే పరిస్థితులు అనుకూలించట్లేదు. బయట కూడా ఎక్కడ బాప్తిస్మం ఇద్దామన్నా ఆటంకాలు అభ్యంతరాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని మనం ఎప్పుడూ ఒక చర్చ్ దగ్గర ఇస్తూ ఉండేవారు ఐడిపిఎల్లో. అక్కడ కూడా వాటర్ లేదని, గ్రౌండ్ లెవెల్లోనే వాటర్ లేదని చాలామంది చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి నాకు ఒక మాట అర్థమైంది ఏంటంటే, బాప్తిసానికి ఆటంకాలు కలుగుతూ ఉంటే దేవుని వాక్యానికి ఆటంకాలు కలగమంటారా? ఖచ్చితంగా కలుగుతాయి. సో దీన్ని బట్టి మనం ఇంకా మేల్కోవాలి, ఇంకా ప్రార్థన జీవితంలో ఎక్కువగా బలపరచబడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఉదయకాలం ముందు యవన బిడ్డలిద్దరికీ బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? మొదట భర్త పేరు వచ్చేసి మహిమ శేఖర్, తన భార్య పేరు వచ్చి మహిమ శేఖర్ అండ్ మహిమ. అలాంటి పేర్లు దేవుడు వరకు ఇచ్చాడు. ఆ పేర్లను బట్టి, ఆ బాప్తిసాన్ని బట్టి కూడా ఒకసారి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన వాక్యంలోకి వెళ్దాం నేరుగా, ఆలస్యం చేయకుండా. మన వాక్యపు వర్తమానం ఏంటంటే, దేవునికి ఏది ఇష్టము లేదా దేవునికి ఎవరంటే ఇష్టము. మనుషులు మనము సంతోష పెట్టడానికి లేదా మనుషులకు ఇష్టంగా మనం మార్చబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని సంతోష పెట్టాలంటే అది అంత ఆశ్చర్యమైన విషయం కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను మనుషులు సంతోష పెట్టేవాడినైతే దేవుణ్ణి ఎప్పటికీ సంతోష పెట్టలేను. మన మనుషులు సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తే నువ్వు ఎప్పటికీ దేవుని సంతోషపెట్టలేవు. పౌలే అంతటి వాడి మాటలు మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకోవాలి మనం. ఈ రోజున అసలు దేవుడు మనల్ని బట్టి ఏ విషయంలో సంతోషపడతాడు అనేది 7 అనుభవాలు నేను చెప్తాను. చక్కగా మీ వాక్యంలో రాసుకోండి. రెండవదిగా నేను వాక్యం లోతుకి వెళ్తాను అవకాశాన్ని బట్టి. మొదటిగా దేవుడు మనం దేని బట్టి సంతోషపడతాడంటే, ఆయన మందిరములో మనము గడుపుట ద్వారా ఆయన సంతోషపడతాడు. లోకంలో గడిపేదానికంటే సినిమాల దగ్గర, టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర, పార్కుల దగ్గర, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర ఎక్కడెక్కడో నువ్వు గడిపేదానికంటే కూడా దేవుని మందిరంలో గడుపుట ఆయనకి ఇష్టము. ఆయన దృష్టికి అది బహు అంగీకృతంగా ఉంటుంది. నా మందిరం నా పిల్లలు కనపడాలి అని ప్రభు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ విషయంలో దావీదుని మీరు గమనిస్తే, నేనైతే నీ మందిర ఆవరణములో పచ్చటి ఒలివ చెట్టు వలె ఉన్నానయ్యా. నేను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా నీ మందిరంలో పచ్చటి ఒలివ మొక్కల వలె నాటబడి ఉన్నారు అని అంటాడు. అవునంటారు కాదంటారా? యెహోషువ అయితే ఏమంటాడు? మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించేద్దాము. మీకు బాగా తెలుసు, హన్నా మీకు బాగా తెలుసు.
హన్న దేవుని మందిరంలో ఎక్కువగా గడుపుతూ ఉండేది. అదే రీతిగా క్రొత్త నిబంధన దగ్గరికి వెళ్తే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మానక దేవాలయాన్ని విడిచిపెట్టక రేయింబగలు దేవుని సన్నిధిలో ఉపవాసము చేస్తూ జాగారం చేస్తూ ప్రభు సన్నిధిలో గడిపింది ఆమె 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. అయినా ఆమెకు ఆశ తీరలేదు. దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడుపుతూ ఉంటే దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకు సంతోషపడతారో తెలుసా? ఇక్కడ మీరు ఎంత గడుపుతారో అంతగా లోకానికి మీరు దూరం అయిపోతూ ఉంటారు, లోకానికి వేరైపోతూ ఉంటారు, లోకాశలకి వేరైపోతూ ఉంటారు. అవునంటారా కాదంటారా? దేవుని మందిరాన్ని మనం కోరుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నప్పుడు మనలో జరిగే గొప్ప మార్పు ఏంటి తెలుసా? నీలో లోకాశలు చనిపోతూ ఉంటాయి. రోజు రోజుకి లోకాశలు చనిపోతూ ఉంటాయి. పరలోకపు ఆశ పెరిగిపోతూ ఉంటుంది. మనలో లోకాశలు చనిపోవాలంటే లోకంలో ఉండి చనిపోమంటే చనిపోవయ్యి. ఇప్పుడు కళ్ళు కంపుడు దగ్గరికి వెళ్ళి నేను కళ్ళు మానేతనట్టు అవుతుందా? అవ్వదు కదా. అక్కడి నుంచి వేరుపడితే ఆ ఆలోచనలు రాదు, ఆ తలంపులు రావు, ఆ కను దృష్టి కూడా దాని మీదకి వెళ్ళదు. అది త్రాగుడైనా పాపమైనా ఏదైనా కావచ్చు. ఇక మనం దాని నుంచి దూరం అయిపోతూ ఉండాలి. మనం దూరం అవ్వాలంటే మనల్ని భద్రపరిచేది, మనల్ని దాచేది, మనల్ని ప్రొటెక్షన్ ఇచ్చేది ఏదైనా ఉందంటే దేవుని మందిరం ఒక్కటే. దావీదు అదే అంటాడు, నా దాగుచోటు నీవే. అంటే దాగుచోటు ఏదైంది? మందిరమే. మందిరంలో ఉన్నంత కాలము ఏ శత్రువు అతని మీద అటాక్ చేయలేకపోతూ ఉన్నాడు. అతను బాగా గమనించాడు. నేను బయటికి వెళ్ళానా అందరూ నాకు శత్రువులే. నేను ప్రశాంతంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే దేవుని మందిరమే నాకు శరణం అనుకున్నాడు, ఆశ్రయం అనుకున్నాడు. అందుకనే తన కీర్తనలో ఇదే మాట మాట్లాడతాడు, నా ఆశ్రయ దుర్గము అని అంటాడా లేదా? ఆయన ఆశ్రయ దుర్గము. ఒకటి, మన దేవుని మందిరంలో గడిపేవారుగా మనం ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి, నీ ఇంటి వారిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు బహుగా సంతోషించునుగాక. ఒకటి. నెంబర్ 2, ఆయన మందిరంలో మనం పరిచర్య చేసేవారుగా ఉండాలి. రెండవదిగా, మందిరంలో గడపటము ఒక ఎత్తు, అక్కడితో మనం ఆగిపోకూడదు. అక్కడి నుండి మనం ఎక్కడికి రావాలి? పరిచర్యలోకి వచ్చేసేయాలి. పరిచర్య చేయవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిచర్య చేయించుకుంటకు రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాడు. దేవుని పరిచర్య మనం చేస్తూ ఉండాలి. దేవునికి పరిచర్య ఏముంది ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి. చాలు, ఈ పనులు నువ్వు నమ్మకంగా ఉండు. చిన్న వాటిలో మీరు నమ్మకంగా ఉంటే మీ నమ్మకాన్ని బట్టి ఏం చేస్తాడు? పెద్దవాటిని ఇస్తాడు. అర్థమవుతుందా? అవునంటారా కాదంటారా? మీరు ఊడ్చే పనులు నమ్మకంగా ఉన్నారనుకోండి, ప్రమోషన్ వస్తుంది మీకు. ప్రమోషన్ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంక్రిమెంట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. కానీ నేనేమంటానంటే, ఆత్మీయంగా దేవుని మందిరము నువ్వు వచ్చిన తర్వాత, కట్టబడిన తర్వాత నువ్వు పరిచారకుడిగా మార్చబడాలి. అనేక మందికి సహాయపడేటట్టుగా ఉండాలి. ఇక్కడ మేటలు ఎత్తాలి, శుభ్రం చేయాలి, బాత్రూంలు కడగాలి. ఈ పరిచర్య అంతా నువ్వు చేసిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు నిన్ను మరొక పనికి పిలుస్తాడు. ఎలాగా? ఒక మాట మీకు చెప్తాను. ఎలీషా ఉన్నాడు, సేవకుడా? వాళ్ళ నాన్న సేవకుడా? కాదే. మరి ఎలా సేవకుడు అయ్యాడు? ఎలా సేవకుడు అయ్యాడనంటే, అతడికి 10 ఎకరాల ఆసాం అప్పుల్లోనే. 10 ఎకరాల ఆసాం అయితే ఆ 10 ఎకరాలని పనివారితో దున్నించట్లా, తానే స్వయంగా దున్నుకుంటూ ఉన్నాడు, సేద్యపరుచుకుంటూ ఉన్నాడు. అది ప్రభు చూశాడు. అంటే తన పనిలో, తనకున్న ఆస్తిలో చాలా గొప్పవాడు, బహుధనవంతుడు. 10 మంది కూలీలతో పని చేయించుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు?
తన పని తానే చేసుకుంటూ ఉన్నాడు. ఎస్, ఇలాంటి వాళ్ళు నా పనికి అవసరము అని ఏం చేశాడు తెలుసా? ఏలియాని పంపించాడా లేదా? ఏలియా వెళ్ళాడు. వెళ్తే అప్పుడు ఏం చేస్తున్నాడు మనోడు? అరక దున్నుతూ ఉంటే ఏలి వెళ్ళి తన మీద ఉన్న దుప్పటిని తన మీద వేస్తాడు. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? ఎస్, నేను మా ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్పి వారికి ముద్దు పెట్టి వస్తానయ్యా, ఇట్లా వధిస్తానయ్యా, వాళ్ళకి భోజనాలు పెడతానని చెప్పాడు. తిరిగి వచ్చేసాడు. గొప్ప పరిచర్య చేయగలిగాడు. ఈ రోజుల్లో పరిచర్య అంటే ఏమైపోయిందంటే ట్రైనింగ్ అంటున్నారు. ఏమంటున్నారు? ట్రైనింగ్ అంటున్నారు. ఆ రోజుల్లో ట్రైనింగ్ ఉందా? వారికి ట్రైనింగ్ ఉంది. ఎలీషాకి ట్రైనింగ్ ఉందా? ఏలియాకి ట్రైనింగ్ ఉందా? అపోస్తలుకి ట్రైనింగ్ ఉందా? చెప్పండి, ఏముంది? ట్రైనింగ్ ఏం లేదు. సమూయేలుకి ట్రైనింగ్ ఉందా? లేదు కదా. ట్రైనింగ్ అనేది అది కాదు నిజంగా. వాస్తవానికి ఇక్కడ నువ్వు పరిచర్యలో ఎదుగుతూ ఉంటే, ఒకటి పరిచర్య చేసే విషయంలో నువ్వు ఎదగాలి, ప్రార్థన చేసే విషయంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి. అనేక ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటే ఒక దినాన నీకు ప్రమోషన్ ఏంటి తెలుసా? డైరెక్ట్గా పేరు పెట్టి నేను పిలుస్తాడు, అంతే. రా నా పనికి. సమూయేలు అదే చేశాడు కదా. సమూయేలు మొదటగా పాస్టర్ అయిపోయాడా? ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో పరిచారకుడిగా ఉన్నాడు. ఏలియాకి 2 కొడుకులు ఉన్నారు, ఆల్రెడీ సేవలో ఉన్నారు వాళ్ళు. కానీ నమ్మకస్తుల కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకస్తులలో సమూయేలు కనపడ్డాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? సమూయేలు అని పిలచటం ప్రారంభించాడు. ఎందుకు? దీపం వెలిగించేవాడు. నిద్రపోకుండా ఆ ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభం ఎప్పుడు కూడా 7 ప్రతిమలు ఉంటాయి. ఆ ప్రతిమలు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి. ఆరిపోకుండా ఒత్తులు సరిచేస్తూ ఉండేవాడు. బాల్యము నుండే గొప్పవాడైపోయాడు, పెద్దవాడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, యాజకుడు అయ్యాడు, దీర్ఘదర్శి అయ్యాడు. ఎన్నో కృపలు పొందుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? పరిచర్య చేయవాళ్ళు. నేను మళ్ళా చెప్తున్నాను, పరిచర్య చేయండి, మీ పిల్లలతో చేపియండి. అప్పుడు వారి భవిష్యత్తు విషయంలో మీరు ఎక్కడ వెనక్కి చూడడం అవసరమే లేదు. నా దేవుడు నీ చిన్న కుటుంబాన్ని ఆశీర్వదించలేడా? చెప్పండి అమ్మా. నీ పిల్లల్ని ఆశీర్వదించలేడా? ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ మొట్టమొదటి స్థానము దేవుని మందిరానికి మీరు ఇవ్వాలి. పరిచర్య చేయండి. ఒకటి, దేవుని మందిరంలో మన పరిచారకులుగా ఉండాలి. అప్పుడు దేవుని నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సంతోషపడతాడు. 3వదిగా రాసుకుంటే మీరు సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి. పరిచారకులుగా ఆగిపోకూడదు. 3వ అనుభవం ఏంటి తెలుసా? సువార్థికులుగా మార్చబడాలి. నువ్వు ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నావో, ఏదైతే నువ్వు పొందుకున్నావో, నిన్ను దేవుడు ఏ విషయాల చేత నిన్ను బలపరిచాడో, నువ్వేమవ్వాలి తెలుసా? వెళ్ళి ఇతరులకి ఆ మాటలను తెలియపరచాలి, షేర్ చేయాలి. నీ దేవుని గొప్పతనం. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడిగా వచ్చాడు, ఒక్కొక్కరికి సువార్త ప్రకటించాడు. 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మంది తర్వాత 70 మందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళని ఏమంటారు తెలుసా? బూదు దిగంతంల వరకు వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు కొంతమంది శిష్యులు తయారు చేశారు. ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటిది. ఒక చోటే ఉండిపోకూడదు. మనకు తెలిసింది, నువ్వు నేర్చుకున్నది ఇతరులకు నువ్వేం చేయాలి తెలుసా? బోధించాలి. ఎలా బోధించాలి? ఒకటి, నీ ప్రవక్తన ద్వారా బోధించాలి, నీ మాట ద్వారా బోధించాలి, నీ క్రియల చేత బోధించాలి, నీ ప్రార్థన ద్వారా బోధించాలి, నీ మాటల ద్వారా బోధించాలి, వాక్యం చెప్పి బోధించాలి, నీ సాక్ష్యం ద్వారా బోధించాలి. ఇట్లా నువ్వు బోధించి వారిని ఏం చేయాలి తెలుసా? ప్రభు తట్టుకు నడిపించేవారుగా మనం ఉండాలి. ఒక మూర్ఖుడైన భక్తి ఉన్నాడట. మంచి దైవభక్తి కలిగిన భార్య ఉందంట. ఈమె రోజు చర్చికి వెళ్తుంది, వాక్యం చదువుతుంది, నమ్మకంగా ఉంటుంది. వాడేమో తాగుపోతాడు, చర్చికి రాడు. అయితే ఎలా మార్పు జరిగింది. మొత్తం మీద భర్త కూడా రావడం ప్రారంభించాడు. ఏం జరిగిందో తెలుసు? అక్కడ వాక్యోపదేశము లేకుండా, అతనికి ఎవరు బోధించకుండా, తన భార్య యొక్క ప్రవక్తను బట్టి, సత్ప్రవక్తను బట్టి, అది సత్ప్రవక్తన అంటే మంచి ప్రవక్తను బట్టి తన భర్తని రాబట్టుకుంది.
తన పిల్లలను రాబట్టుకుంది. సంగమా, మన సత్ప్రవక్తన ద్వారా, మంచి ప్రవక్తన ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించుదుముగాక. మూడో అనుభవం ఏంటి చెప్పండి? మనము సువార్తను ప్రకటించాలి. పౌలు అదే అంటాడు, నేను సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ శ్రమ శ్రమ. ఎందుకు 3 సార్లు ఈ మాట నేను పలికానో తెలుసా? మీరు నేర్చుకున్న మీరు మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఎవరు? అవునా? ఎంతో ఆశ పెట్టుకున్నాడు. అయితే ఆశని నువ్వు నిరాశపరుస్తావా? లేకపోతే నీ ప్రభు గురించి నేర్చుకున్న నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావా? ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఇంటికాడ ఉంటే నీ కొడుకుని బట్టి నువ్వేమనుకుంటావు? బాధపడతావా లేదా? నీ కూతురుని బట్టి బాధపడతావా లేదా? ఒకవేళ ఇంటికాడ చెట్టు వేసావు, చెట్టుకి రోజు నీరు పోస్తున్నావు, ఎరువు వేస్తున్నావు, 3 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయినా ఫలం లేదు దాంట్లో, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావా? దుఃఖపడతావా? సంతోషిస్తారా? జీవనోపాలు చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు బలమైన వాక్యానికి వినిపిస్తూ ఉన్నాడు కదా, నువ్వు ఇప్పుడు ఏమవ్వాలి తెలుసా? ఫలించేదానిగా ఉండాలి. అదే ప్రభు అంటాడు, ఫలించని ప్రతి తీగను నరికివేయి, ప్రతి చెట్టును నరికివేయి, దానివల్ల భూమి ఎలాగా వ్యర్థమైపోవును. సువార్తను ప్రకటించాలి. ఏదో నీకు తెలిసింది 4 మాటలు. నీకు ప్రభు గురించి తెలీదా? తెలీదా? పెద్ద ప్రసంగం చేయవసరలా. నీకు తెలిసిన 4 మాటలు. మన వెంకటోళ్ళ ఇంటికాడ కృతజ్ఞత కొడుకులో ఒక మాట చెప్పాను. ఒక చిన్న పాప పాల్యాంగ్చో గారికి సువార్త చెప్పింది. ఆయన ఏం చేశాడు? ప్రపంచానికి సువార్త అందించాడు. ప్రపంచానికి చూడండి, చిన్న పిల్లని వాడుకున్నాడండి. మనం కూడా చిన్న వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా చిన్నగా చెప్పు. మంగచారి గారు మీకు బాగా తెలుసు, బ్రాహ్మణ్స్. ఆయన మంగచారి గారు తెలుసు కదా? ఆయన కాదు, మంగచారి గారు, ఆయన కూడా బ్రాహ్మణ్. ఆయన సువార్త ఎవరు చెప్పారు తెలుసా? ఆయన బాగా జబ్బు చేస్తే ఒక తల్లి అంట, అయ్యా ఎందుకు నువ్వు చనిపోయేటట్టు ఉన్నావు, ఈ బైబిల్ దేవుని ఒకసారి నమ్ముకోవచ్చు కదయ్యా అని అంటే విసిరి కొట్టాడట. ఆయనగా నమ్మి విసుక్కోకుండా తరచుగా జాన్ మంగచార్య గారి ఇంటికి వెళ్ళి విసుగు లేకుండా చక్కగా వాక్యం బోధించేదట, ప్రార్థన చేసేదట. ఈ రోజున ఆ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? గొప్ప సేవకుడైపోయాడు. అమ్మ, సేవకులందరూ కూడా ఎవరో పెద్దోళ్ళు చెప్తే కాదు, మీలాంటి చిన్న వాళ్ళు చెప్పిన మాటల ద్వారా వాళ్ళు పెద్దవారుగా మార్చబడుతున్నారు. అసలు సువార్త ఎవరిలో ఉందో తెలుసా? విశ్వాసుల్లోనే ఉంది. విశ్వాసుల్లోనే సువార్త ఉంది. మీకు మాకంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చక్కగా మీరు వెళ్ళి మాకులాగా వైట్ బట్టలు ఏమి వేసుకోవాలని అవసరం లేదు, మీరు మాకులాగా బైబిల్లో పెట్టుకుని ఏం వల్ల అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు కనుక్కోరు, ఎవరు అర్థం చేసుకోరు. 4 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. పౌలు అంటాడు, సువార్త చెప్పకపోవటం వల్ల కూడా మీకేమొస్తాయి? శ్రమలు. ఎవరు పెడతారా శ్రమలు? గుర్తుపెట్టుకోండి, శ్రమ కలుగుతుందంటే నువ్వు తెలుస్తున్న దాన్ని ఇతరులకి చేయకపోవడం వల్ల కూడా నీకు శ్రమ వస్తుంది. నెంబర్ 4, ఆత్మలను సంపాదించేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ఆత్మలు సంపాదించాలి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా ఒకానొక దినాన్న విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? పట్టుకుని వెళ్ళిపోతామా? చెప్పాలి, స్వప్న చెప్పాలి. పట్టుకుని వెళ్ళిపోతామా, విడిచిపెట్టి వెళ్ళిపోతామా? మీరు పట్టుకుని వెళ్ళిపోయారంటే చూస్తున్నారు మీరు. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో, చదువును సంపాదించుకో, ఉద్యోగం సంపాదించుకో, ఆస్తిపాస్తులు సంపాదించుకో, ఏదైనా సంపాదించుకో, ఒక్క దినాన్న అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బైబిల్ అంటుంది స్పష్టంగా, నువ్వు తల్లి గర్భంలో నుండి దిగంబరుగానే వచ్చావు, మళ్ళా తిరిగి వెళ్ళినప్పుడు దిగంబరుగానే, ఏది పట్టుకుపోవు. అయితే ఈ మాటను బట్టి మీరు అర్థం చేసుకుంటే, ఆత్మలను మనము ఏం చేయాలి చెప్పండి? సంపాదించేవారిగా ఉండాలి. అది పట్టుకుని వెళ్తావు నువ్వు. ప్రకటన గ్రంథం రాయబడిన మాట, వారి క్రియలు వారు వెంట వెళ్ళుచున్నాయి. ఏం వెళ్తున్నాయంట? ధనం వెళ్తుందని చెప్పాడు అక్కడ.
పేరు వెళ్తుందని చెప్పాడు అక్కడ. చెప్పండి, ఏం వెళ్తున్నాయని చెప్తున్నాడు? క్రియలు. క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఏదైనా రెండు వెళ్తాయి. ఆ రెండు ధవల సింహాసనం ఎదుట నిలబడి నీ నిమిత్తము సాక్ష్యం చెప్తాయి. ఎవడు తప్పించుకోలేడు. ఇక్కడ చలమీన అవుతాం, అక్కడ చలమీన కాలే. వారి క్రియలు వారి వెంట వెళుతూ ఉన్నాయట. నీ క్రియలు ప్రభు కొరకు నువ్వు ఏం చేసావో మంచి క్రియలై ఉండాలి. ఆ మంచి క్రియలు ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా నిన్ను పరలోకంలోకి తీసుకువెళ్ళును గాక. దాన్ని బట్టి ప్రభు ఏం చేయాలి తెలుసా? సంతోషిస్తాడు. దేన్ని బట్టి? ఆత్మలను సంపాదించినప్పుడు. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, ఇక్కడ కూర్చున్న మీరు కానీ లైవ్లో వింటున్నవారు కానీ, మీరు ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నారో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని మందిరంకి వస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కరినైనా సంపాదించగలిగారా? ఇద్దరినైనా సంపాదించగలుగుతున్నారా? ముగ్గురినైనా సంపాదించారా? దేని ద్వారా? ఇందాక చెప్పాను కదా, మన మాటల ద్వారా, మన ప్రవక్తన ద్వారా, మన క్రియల ద్వారా, చెప్పండి, మన వాక్కు ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా ఒక్కరినైనా నడిపించగలిగామా? ఒక ఆత్మని సంపాదించగలిగావా? నువ్వు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదనుకో, బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు గొడ్రాలివి. ఎవరు? గొడ్రాలు. అంతే. గొడ్రాలను చూస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒప్పుకుంటుందా? లేదు కదా. అన్న గొడ్రాలుగా ఉంది చాలా సంవత్సరాలు. చాలామంది సూటుపోటు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తల్లి తట్టుకోలేక ప్రభు మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ గడుపుతూ ఉంది. ప్రార్థన ద్వారా సమూయేలుని కన్నది. దేని ద్వారా? ఇప్పుడు గొడ్రలతనం ఏమైపోయింది? పోయింది. ఇప్పుడు మనం ఆత్మీయంగా మనము కూడా ప్రార్థన ద్వారా అనేక మంది కనేవారుగా మనం ఉండాలి. వాక్యం చెప్పటం ద్వారా అనేక మందిని కనేవారుగా మనం ఉండాలి. కంటున్నామా? సమయం గతించిపోతుంది, దినాలు గతించిపోతున్నాయి. ఇప్పుడు ఈరోజు బాప్తిజం తీసుకున్న భార్యాభర్తలు ఇద్దరిని నేను ఎప్పుడో చిన్న మాటలు చెప్పాను అంతే. వాళ్ళకి చిన్న మాటలు, ఊరకనే రావచ్చు కదయ్యా చర్చికి. వాస్తవానికి మహిమ శేఖర్ ఏమన్నాడు తెలుసా? అన్నా మేము ఉండవన్నా, వెళ్ళిపోతామన్నా, నాకు కొత్తగా పెళ్ళింది కదన్నా, అమ్మ నాన్న ఇంటికాడ ఉన్నారన్న, వచ్చామంటున్నారన్నా, వెళ్ళిపోతానన్నా. సరే వెళ్ళిపోదు కానీ తమ్ముడు, వెళ్ళిపోదు కానీ ఉన్నంతకాలమైనా చర్చికి రా అని అంటే సరే అన్నా అన్నాడు. ఒకసారి వచ్చాడు, రెండుసారి వచ్చాడు. వాక్యము తను పట్టుకుంది. చిన్న చిన్నగా తనలో మార్పులు కనపడ్డాయి నాకు. నా దగ్గరికి వచ్చినప్పుడల్లా తమ్ముడు ఎలాగున్నావు, ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ బిడ్డకి భయం, పిరికితనం ఎక్కువ. నాకు ఇక్కడ ఎవరు లేరు కదా, నన్ను ఎవరు ఆదరించేటోడు లేడు కదా, నాకు ఏమైనా జరిగితే పరామర్శించడం లేడు కదా అన్నట్టు భయపడుతూ ఉండేవాడు. అలా కాదు తమ్ముడు, నేను నీకులాగా ఒంటరిగా వచ్చాను తమ్ముడు. అప్పుడు నన్ను ఎవరు ఆదరించలేదు తమ్ముడు. నీకైతే సంఘం ఉంది, ఇప్పుడు నీకేం జరిగినా మేమందరం ఉన్నాం. భరోసా ఇచ్చాను నేను, ప్రభువుని బట్టి భరోసా ఇచ్చా. నీకు నేను ఉన్నాను తమ్ముడు, భయపడకు. ఏది జరిగిన అన్న ఉన్నాడు గుర్తుపెట్టుకొని చెప్పేవాడిని. సంఘం ముందు నీ కొరకు ప్రార్థన చేయడానికి. ఇవన్నీ చెప్పిన తర్వాత మెల్లిమెల్లిగా రోజుకి బలపరచబడుతూ వచ్చాడు. చివరికి ఏ స్థితికి వచ్చాడో తెలుసా? బాప్తిసం పొందుకునే స్థాయికి వచ్చాడు. విత్తనం చిన్నదే, నేను వేసే విత్తనము చిన్నదే. ఒకటి, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళకపోతే అవకాశం ఉంటే వారిని పిలవండి, అప్పుడెప్పుడైనా పిలవండి. కానీ నేనేమంటానంటే, ప్రభునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాదమ్మా. ఎందుకంటే ఈ లోకంలో ఏ విత్తనమైనా పాడైపోవచ్చేమో, కానీ వాక్యం అనే విత్తనం ఎప్పుడో పాడు కాదు. కొంతమంది మన సంఘంలో ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, ఆత్మలు సంపాదిస్తున్నారు. నేను అంటాను, వాళ్ళు ఎంతో ధన్యులని
ప్రభు పెట్టి మీకు మనం చేస్తున్నాను. చాలా పదే నేను ఒక మాట చెప్తూ ఉంటాను. అన్నిటికంటే దేవుడు ఇష్టపడేది ఏదైనా ఉందంటే ఆత్మలను సంపాదించేదే. ఆత్మలు మనం సంపాదించాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, విలువైన మాట. మనం చనిపోయినప్పుడు మనతో పాటు నీ వెనకాల గుంపు జనాంగం ఉండాలి. నీ వెనకాల ఎవరు ఉండాలి? గుంపు జనాంగం ఉండాలి. నీతో పాటు నువ్వు రక్షించబడినవారు, నీ ద్వారా రక్షించబడినవారు నీ వెనకాల వస్తూ ఉంటే, అందుకనే యోబు గ్రంథంలో ఉంటుంది తెలుసా, ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లుగా పూర్ణ మనసుతో నేను ఆయన సన్నిధికి చేరేదని అంటాడు. నేను అంటాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది ప్రభు సన్నిధికి వచ్చుదురు కాక. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మనం వెళ్తున్నప్పుడు ఒంటరిగా నువ్వు వెళ్ళొద్దు. ఒంటరిగా నీతో పాటు ఎవరు రావాలి? ఒక గుంపు జనాంగం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఒక గుంపు జనాంగం వెళ్తుందా లేదా? ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక గుంపు జనాంగం వెళ్తుంది. వాళ్ళందరూ చూసి వాళ్ళ పరిచయులు, సద్దుకీలు అందరూ భయపడుతున్నారు. లోకమే ఆయన వెంట వెళ్ళెను. ఇది అద్భుత హైలైట్ మాట. ఇది ప్రభు గురించి బైబిల్ చెప్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? లోకమే ఆయన వెంట వెళుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లోకమైన వెంట వెళ్తుంది అని అక్కడున్న వాళ్ళందరూ కూడా గడగడలు ఆడిపోతూ ఉన్నారు. తర్వాత పేతురు వెనకాల అనేక మంది సమూహం వెళ్తూ ఉంది. పౌలు వెనకాల అనేక మంది సమూహం వెళ్తూ ఉంది. మనము కూడా నువ్వు నేను చనిపోయిన తర్వాత మనతో పాటు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడి సంపాదించుకునేది. ఇప్పుడు మీ ఒళ్ళో ఉన్న మీ పిల్లలు ఈ పిల్లలు కాదు సుమి, వాళ్ళు కాదు. ఎవరు మన పిల్లలు? ఆత్మీయంగా నువ్వు కన్నవారే నీ పిల్లలు. అవునంటారా కాదంటారా? వీళ్ళెవరు కాదు. కనుక మనతో పాటు ఒక గుంపు జనాంగాన్ని పరలోకము చూచును గాక, మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడుదును గాక. బైబిల్ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు, ఒక దైవజనుడు 1,000,000 మంది సువార్త చెప్పాడంట. ఎవరైనా ఆయన చనిపోయిన తర్వాత ఆయన వెనకాల 1,000,000 మంది కనబడుతున్నారంట. పరలోకం అంతా పిలుస్తుందంట ఆయన్ని సన్మానించాలని. ఈయన అనుకుంటున్నాడు, నేను 1,000,000 మందిని సంపాదించుకున్నాను అన్నాడు. ఈలోగా ఈయన ముందు ఇంకొక ఆమె ఉందంట. ఈయన ముందు ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఏంటంటే, ఈయన చిన్నప్పుడు టైలర్ షాప్కి వెళ్ళేవాడట బట్టలు కుట్టించుకోవడానికి. ఆ బట్టలు కుడుతూ ఉన్నప్పుడు ఆ టైలరు ఈయనకు సువార్త ప్రకటించాడంట. ఆ ఒక్క టైలర్ బట్టలు కుడతా ఈయనకు సువార్త చెప్పాడు. ఈయన 1,000,000 మందికి సువార్త చెప్పాడు. ఇప్పుడు సన్మానించాలంటే మొట్టమొదటిగా ఈయనకంటే ముందు ఈయన అనుకుంటున్నాడు, నాకే అనుకుంటున్నాడు. లేదా నీకంటే ఇంకొక ఆయన ఉన్నాడు అని అంటే, ఇంత నాకంటే గొప్పగా సేవ చేసినాడు ఎవరు అనుకున్నాడు. ఆయన ముఖం ఎలా తిప్పించాడు, చూశాడు. అయ్యో టైలర్ అంకుల్ మీరా? అవును. దేవుడు పక్షపాతి కాదు సుమి, ఎవరినైనా సరే ఆయన విడిచిపెట్టాడు. మనుషులు మర్చిపోవచ్చు, నువ్వు చేసిన ప్రయాస, నువ్వు ఖర్చు పెట్టే ధనము, పరిచర్య కొరకు నువ్వు ఏది చేసినా. ఒకవేళ మేము మర్చిపోవచ్చేమో కానీ ఆయన మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. అంతేగాని మీరు ఏది చేసినా ప్రభు పేరట చెయ్యండి. అదే చెప్తున్నాను నేను. మనుషులను బట్టి కాదు, మమ్మల్ని బట్టి కాదు. ఎవరిని బట్టి చేయాలి? దేవుని బట్టి ఏది చేసినా దానికి మీరు ప్రతిఫలం పొందుకుంటారు. మనుషులు బట్టి చేశారనుకో అది వ్యర్థమే. దేవుని బట్టి మనం చేయాలి. ఈ పరిచర్య చేస్తున్నామంటే ప్రతిదీ కూడా నీ అకౌంట్లోకి వెళ్తూ ఉంటుంది. అంత ఖచ్చితంగా ప్రభు పేరు నేను చెప్తూ ఉన్నాను. 4వదిగా మనము ఏం చేయాలి చెప్పండి? ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇక్కడ నుంచి మీరు ప్రయత్నం చేయండి. మీరు శనివారం నుండి సోమవారం నుండి శనివారం వరకు మీకు అవకాశం ఉంది. ఎవరికైనా చెప్పండి, తీసుకురండి. పోనీ ఊరెళ్ళి వచ్చినా పర్లేదు, వాళ్ళు ఒకసారి రెండని తీసుకురండి. ఆ ఒక్క మాట. ఒకసారి ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె మన దగ్గరికి, ఆమె బేతెల్ చర్చిలో ఉన్నప్పుడు అక్కడ పని చేసేదన్నమాట. పని చేస్తూ ఉంటే ఆమెకు ఒక ఆమె, వాళ్ళ ఊరామె సంథింగ్ పక్క ఊరామె తెలియదు నాకు. ఆమె ఏమంది, ఒకసారి అమ్మ ఇక ఏదో ప్రార్థన చేపిస్తాను కానీ తీసుకొచ్చింది. తీసుకొస్తే అప్పటికి
2-3 సంవత్సరాలు బట్టి వాళ్ళిద్దరి మధ్యన భయంకరమైన ఎడబాటు, విడిపోయారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు నామం బట్టి చెప్తున్నాను, ఆ తల్లికి ప్రార్థన చేశాను. తెల్లవారగానే తన భర్త వచ్చి ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆ ముందు చూసారా, ఆమె ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. రెండోది దైవజనుడి పట్ల నమ్మకం ఉంచింది. మూడోది ప్రయాసపడి ఆమెని తీసుకొచ్చింది. ఆమె ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది, అయ్యగారు మేము క్షేమంగా ఉన్నాం, మంచిగా ఉన్నామని. తెలీదండి, ఒక లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏ పుట్టలో అది ఏ పౌను మనకేం తెలుస్తుంది. అందుకని ఎవరిలో ఏముంటుందో మీ అందరి చేత ఎందుకు నేను ప్రార్థన చేపిస్తూ ఉంటాను తెలుసా? ఒకరి ప్రార్థన దాటిపోయినా మరొకరి ప్రార్థన దేవుడు వింటాడు అనే విశ్వాసం, నమ్మకం. ఇప్పుడు ఆ తల్లి కొరకు మనం అందరం ప్రార్థన చేసాం. మనందరిలో ఎవరొకరు ప్రార్థన దేవుడు వింటాడు, దాటిపోడు కదా. ఖచ్చితంగా ఆమెకు విడుదల ఇచ్చిన గాక. ఆత్మలు మనము సంపాదించేవారుగా ఉండాలి. మన పరిచర్యను బట్టి నిజంగా చెప్తున్నాను, చాలామంది సంతోషపడుతూ ఉంటారు. నాతో పాటు బ్రదర్స్ కొంతమంది హాస్పిటల్కి వచ్చారు. అన్న ఎవరు ఉపేంద్ర అన్న ఏమన్నాడు తెలుసా? అన్న జీవితకాలం అంతా మీ మందిరానికి రుణపడి ఉంటామన్నా అని చెప్పాడు. ఆ టైంలో మనం చేసేది ఏమీ లేదు, మనం ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఏం చేసాం? మనం వెళ్ళి పరామర్శించాము, ధైర్యం చెప్పాం, 4 మాటలు చెప్పాం. వాళ్ళకి అదే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంత పట్టణంలో ఇంత తక్కువ టైంలో వాళ్ళు మన చర్చకొచ్చి ఎక్కువ నాళ్ళు కూడా కాల, చాలా తక్కువ టైం. ఎబెనెజర్ ఉన్నాడు ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. నిన్న వెంకటరమణ ఇంటికి నిన్న రాత్రైనా ప్రేయర్ జరిగింది, నిన్న రాత్రి అప్పుడు ప్రేయర్ జరిగింది. ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ మరదల గురించి మనం ప్రార్థన చేసాం, మీరందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ తల్లి వచ్చిన దగ్గరకు చెప్పిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ చెల్లికి రైల్వేలో జాబ్ వచ్చింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? నేను దేవుని విషయంలో మనము నమ్మకస్తులుగా ఉంటే, యథార్థంగా ఉంటే నీ ప్రార్థన దేవుడు దాటిపోవడం. 4వదిగా మనము ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. ఆత్మలు సంపాదించాలంటే అంత ఆషామాష విషయము కాదు. ఏమైపోయి ఆత్మలు సంపాదించాలంటే పౌలు అంటాడు, నేను అనేకులను సంపాదించుకున్నటకు అనేకులకు నేను దాసుడనైతిని. ఏమైతేనే యజమానుడిగా ఉంటే నువ్వు రక్షించలేవు, పెత్తనం చేస్తే రక్షించలేవు, అధికారాన్ని చూపిస్తే రక్షించలేవు, డాంబికాన్ని చూపిస్తే రక్షించలేవు, గర్వం ఉంటే రక్షించలేవు. ఎలా రక్షించవచ్చు? మనము దాసుడిగా మార్చబడాలి. యేసుక్రీస్తు దగ్గర ఉన్న శిష్యులు మామూలులలో భయంకరమైన దుర్మార్గులు ఒక్కొక్కడు, నిజం చెప్తున్నాను నేను. కానీ వాళ్ళందరినీ సంపాదించుకోవడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. వాళ్ళందరినీ రక్షించుకోవడానికి ఎలా మారిపోయాడు తెలుసా? ఒక రిక్తుడిగా మార్చబడ్డాడు, దాసుడిగా మార్చబడ్డాడు. ఆయన యజమానుడు వాస్తవానికి దాసుడిగా మార్చబడ్డాడు. అమ్మా, ఆత్మలు సంపాదించాలంటే అంత ఆషామాషి విషయం కాదు. మనలో అహం చావాలి, గర్వం చావాలి, దాంభికం చావాలి, నీలో ఉన్న హోదాలు చావాలి, నీ కులం, మతం, ధనం, ఉద్యోగం, అందం సమస్తము కూడా చావాలి. చస్తేనే నువ్వు బ్రతుకుతావు, ఇతరులను బ్రతికించగలవు. అవునంటారు కాదంటారా? ఆత్మలు సంపాదించాలంటే అంత ఆషామాషి విషయం. పౌలు అంటాడు, నేను యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులుగా మార్చబడుతున్నాయి, నేను ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలుడిగా మార్చబడుతున్నాయి, నేను సమరయుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయుడిగా మార్చబడుతున్నాయి. చూడండి, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళలాగా వెళ్ళి వాళ్ళ స్థాయిలో సువార్త ప్రకటించేవాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరు ఆత్మలు సంపాదించలేకపోతున్నారంటే మనలో ఏదో ఉంది, అది మీకు బాగా తెలుసు. అది మనం తగ్గించుకుంటే, మనం విడిచిపెడితే, చూడండి, మీరు ఒక్కొక్క ఆత్మ విలువ ఎంతో తెలుసా మీకు? ఈ లోకమంతా పోగు చేసి ఒక త్రాసులో వేస్తే ఒక ఆత్మ
ఆత్మని మరొక త్రాసులో వేస్తే దానికంటే ఈ ఆత్మ చాలా విలువైనది. నా మటుకు నేను చెప్పాల్సిన ఒక మాట చెప్తాను. నేను ఆత్మలు సంపాదించే విషయంలో నేల మట్టుకు తగ్గించుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నేల మట్టుకు పదే పదే ఫోన్ చేస్తాను, బ్రతిమలాడుకుంటాను. మన సంఘంలో చాలామంది రావట్లేదు, మీరు గమనిస్తున్నారు లేదు? వాళ్ళకి నేను ప్రతి శుక్రవారం ఫోన్ చేస్తాను, ప్రతి శనివారం ఫోన్ చేస్తాను, బ్రతిమలాడుకుంటాను. అమ్మ ఎలాగున్నారు, ఏంటి, రెండమ్మా. వాళ్ళు విసుకోవచ్చు, ఒకవేళ వాస్తవానికి విసుకోవచ్చు, మేము రావట్లేదు కదా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ నేను విసుకోకుండా వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఫోను చేస్తాను. ఎందుకు ఇంటికి వెళ్ళట్లేదంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మనం ఇంటికి వెళ్ళట్లేదు, అంతేగాని అంతకుమించి వేరేది ఏం లేదు. కానీ నేను చేయవలసినంత చేశాను. ఒక్క దినాన్న, తీర్పు దినాన్న ప్రభు అదే అంటాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. వాడు ఒకవేళ తిరస్కరించాడంటే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? మీ కాళ్ళు ధూళిని అక్కడ దులిపేసిరండి. అది వాళ్ళ ప్రాణమునకు చెప్పటం మా వంతు, బ్రతిమలాడటం మా వంతు. ఎంతవరకు? దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు. బైబిల్లో రాయబడిన మాట, 1, 2, 3 సార్లు బుద్ధి చెప్పండి, వినకపోతే విడిచిపెట్టేసేయండి. దేవుని ఒకటే అడుగుతాను, ప్రభా ఆత్మలు సంపాదించేటప్పుడు ఎక్కడ నాలుగు విసుగు రాకూడదు, ప్రార్థనలు విసుగు రాకూడదు, పరిచర్యలు విసుగు రాకూడదు. అలాంటి మనసు మనం అందరం కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? నీ సమయం అయిపోతుంది. కొందరినైనా మనము రక్షించేవారిగా ఉందము గాక. ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాం మనము? మొదటిది ఏం చెప్పండి? ఆయన మందిరంలో మనము గడిపాం. ఎప్పుడెప్పుడు గడపాలి? నిత్యము గడపాలి, దివారాత్రములు గడపాలి. అవకాశం ఉన్నప్పుడు ఈ మందిరానికి రావాలి, అవకాశం లేనప్పుడు నీ ఇంటిని ఒక మందిరముగా మార్చుకుని అక్కడ నీవు గడిపేవాడుగా ఉండాలి. నెంబర్ 2, ఆయన మందిరంలో మనము పరిచారకులుగా ఉండాలి. ఎలాగ ఉండాలి? పరిచారకులుగా ఉండాలి. ఏదైనా ఒక పని చేయండి, ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నం చేయండి. పరిచర్యకి ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మనం చేయాలి, మన పిల్లలతో కూడా చేపియాలి. వాళ్ళ ముందు పంపించండి, నువ్వు ఆ పని చేయాలిరా, నువ్వు ఈ పని చేయాలి, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు చదువు బాగా వస్తుందిరా, నీకు జ్ఞానం బాగా వస్తుందిరా అని చెప్పాలి. మనం చెప్పి వాళ్ళని ఏం చేయాలి? మనము పురుకొల్పేవారుగా ఉండాలి. రైట్. నెంబర్ 3, సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే నీ మీద ఆయన చాలా పెట్టుబడి పెట్టాడు. ఎవరి మీద పెట్టాడా లేదా? ఆయన రక్తం ఇచ్చే నిన్ను కొన్నాడు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయన ఊరుకుంటాడా? మనం కూడా ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి, అంతేనే కదా, 3.5 సంవత్సరాలు బాగా పోషించాడు వాళ్ళని. పోషించడా లేదా? దాని తర్వాత ఏమన్నాడు ఆయన వెళ్ళిపోయినప్పుడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి మనం. రైట్. 4వది, ఆత్మలను సంపాదించాలి. ఆస్తుపాస్తులుగా సంపాదించుకోవాల్సింది. ఏం సంపాదించాలి? గేహజీ ధనం కొరకు పరిగెడతాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు? ఇది సమయమా? ఆస్తుపాస్తులు కూడగట్టుకోవడానికి ఇది సమయమా అని హెచ్చరించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఇది సమయం కాదు. మనము ఏం సంపాదించాలో తెలుసా? ఆత్మలు సంపాదించాలి. ఆ కృప మీకు దేవుడు ఇచ్చును గాక. తర్వాత 5వదిగా, అనేక మంది కొరకు ప్రార్థన చేయటం దేవునికి ఇష్టం. 5వది కానీ చెప్పండి, అనేక మంది కొరకు ప్రార్థించడం. ఇందాక నేను వచ్చినప్పుడు సహోదరుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకు తెలుసా? తన ఇంటిలో తన తల్లికి జరిగినట్టుగా ఫీల్ అవుతూ ప్రార్థన చేశాడు. అది నాకు అర్థమైందా మీకు? దాన్ని చాలామంది ఇక్కడ మీరేమనుకోరు, కానీ కొత్త బ్యాచ్ వస్తారు కదా ఆదివారం, వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? అమ్మో ఇదేంటి, ఇది ఇలా గరుస్తున్నాడు ఏంటి, ఇలా ప్రార్థిస్తున్నాడు అనుకుంటా. వాళ్ళకి తెలియక ప్రార్థన చేసే విషయంలో మనం సిగ్గుపడకూడదు. ఏం పడకూడదు? సిగ్గుపడకూడదు. ప్రార్థన చేసే విషయంలో గంభీరముగా, ఒక్కోసారి సైలెంట్గా ప్రార్థన చేయాలి, ఒక్కోసారి
గంభీరంగా కూడా ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఒక్కొక్కసారి దుఃఖముతో ప్రార్థన చేయాలి, ఒక్కొక్కసారి మూలుక్కుంటూ ప్రార్థన చేయాలి, ఒక్కొక్కసారి విరిగి నలిగిన హృదయంతో కూడా ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి మనము? అనేక మంది కొరకు. తిమోతితో అదే అంటాడు కదా పౌలు, నువ్వు రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు. ఎందుకు చెప్పాడు ఆ మాట? అది సంపూర్ణ భక్తి అంటే అదే. రెండోది, ఎందుకు అలా ప్రార్థన చేయమన్నాడంటే ఒక మాట మీకు చెప్తాను. యోబుని దూషించేవాళ్ళు, ద్వేషించే వాళ్ళ కొరకు నిత్యము ప్రార్థన చేశాడు. చేయటం వల్ల ఏం జరిగింది? రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. తెలుసా మీకు? రెండంతల ఆశీర్వాదం మీకు ఎలాగొస్తుందో తెలుసా? ఒకవేళ నా కొరకు ఇప్పుడు జీవనం వల్ల ప్రార్థన చేశాడు, నీకు ఉదాహరణకు అర్థం కావడం చెప్తాను. రెండంతల మేలు అంటే ఎలాగుంటుందో. నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే నేను చెడ్డోడిని, నేను మంచోడిని కాదు. అయితే ప్రార్థన నా దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయాలని, నన్ను ఆశీర్వదించాలని ఆ అబ్బాయి చేసిన ప్రార్థన నా దగ్గరికి వరకు వచ్చింది. కానీ నేను మంచోడిని కాకపోవటం వల్ల ఈ ఆశీర్వాదం తిరిగి మళ్ళీ ఎవరికి వెళ్తుంది? జీవనోపాధికే వెళ్తుంది. తెలుసా మీకు అది? రిటర్న్ మనకు ఇప్పుడు మనం గోడకి బంతిని కొట్టామనుకోండి, ఏమైతే చెప్పండి, అది తిరిగి మన వైపు వస్తుంది. అలాగే నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఆశీర్వాదం వారు ఒకవేళ అంగీకృతంగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి యోగ్యమైన వారిగా ఉంటే అది వారు పొందుకుంటారు. నీది నీకే ఉంటుంది ఫస్ట్. ఒకవేళ పొందుకోగలపోతే రివర్స్ నీకు వచ్చి నువ్వు రెండంతల మేలులు, రెండంతల ఆశీర్వాదం పొందుకుంటావు. యోబు జీవితంలో అదే జరిగింది. ఇతరుల కొరకు మన ప్రార్థన చేయటం ద్వారా నువ్వు రెండంతల ఆశీర్వాదం పొందుకుంటావు, మేలులు పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం నిత్యము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. మూడవదిగా, సమూయేలు ఇజ్రాయేల్ ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవాడు నిరంతరము. అందుకనే చూడండి, దాను మొదలుకొని బేర్షెబ వరకు పేరుగాంచినవాడిగా మార్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన పరుడు కనుక. అందుకనే వాళ్ళందరూ చనిపోయే ముందు వచ్చి అంటారు, అయ్యా మా నిమిత్తము ప్రార్థన చేయుట మానవద్దు. చనిపోయినప్పుడు గగ్గోలు పెట్టి ఏడ్చారు. ప్రార్థన పరుడు చనిపోతే నిజంగా ఏడుస్తారండి. మన కొరకు ప్రార్థన చేసేవాడు లేకపోతే నిజంగా మనం దుఃఖపడవలసిన పరిస్థితి వస్తుంది. చూడండి, ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఇతరుల కొరకు ఎక్కువగా మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించవచ్చు. ఆ ప్రార్థన ద్వారా స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆ ప్రార్థన ద్వారా గొప్ప విడుదల జరుగుతుంది. ఆ ప్రార్థన ద్వారా శౌర్య కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. నీ ప్రార్థన అంత శక్తి ఉంది. మనం ఇతరుల కొరకు ఎక్కువగా, మీకు అవకాశం, సంఘం మీ ముందుంది. ఇప్పుడు సంఘం కొరకు, సంఘంలో కొన్ని సమస్యల కొరకు మీరు నిరంతరం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. ఆరోది అయిపోయింది. ఆరోదిగా చూస్తే సమాధానం పరిచేవారంటే దేవునికి ఇష్టం. ఎవరంటే ఇష్టం? సమాధానం పరిచేవారంటే. సంఘంలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. అసలు సాధారణంగా టార్గెట్ ఎవరి మీద? సంఘం మీద. అవునా కదా? బయట వాళ్ళ మీద కాదు. అడిగి తాగుబోతులు టార్గెట్ చేయడాడు, దొంగలను టార్గెట్ చేయడాడు, విగ్రహాలను టార్గెట్ చేయడాడు, వ్యభిచారాలను టార్గెట్ చేయడు, పాడైపోయిన ఎవడో టార్గెట్ చేయడాడు. ఆ టార్గెట్ ఎవరు? నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రత్యేకించబడి సంఘంలో చేర్చబడ్డా చూసావా? ఇప్పుడు నీ మీద టార్గెట్. ఎవరి మీద? మన మీద టార్గెట్. ఇప్పుడు ఆడేం చేస్తాడు తెలుసా? సంఘంలోకి వచ్చిన తర్వాత గొడవలు పెడతాడు. బయట వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు దేవుడు బిడ్డలు కదా, వీళ్ళు ఎందుకు గొడవ పడతారు అనుకుంటారు వాళ్ళు. అసలు గొడవ అంత ఉండేది మన దగ్గర. అవునంటారా కాదంటారా? శేషోదా? ఎందుకని? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఎవరైనా పొరపాటున ఇక్కడికి వచ్చి పాట పాడారనుకోండి, నువ్వేమనుకుంటావు లోపల? అబ్బో దిగొచ్చిందమ్మా, ఈమె సంగతి మాకు తెలియదేంటి. తెల్లారు లేగితే అక్కడ ఉంటుంది ముచ్చలు చెప్తుంది, తెల్లారు లేగితే ఇక్కడ కౌరులు చెప్తుంది, తెల్లారు లేగితే ఫోన్ చూస్తుంది. మాకు తెలియని భోగోతం ఇది. కానీ అన్న ఏంటి? నమ్ముతాడు, నమ్మిస్తాడు. అబ్బో పాడుతుంది చూడండి. నువ్వు చప్పట్లు కూడా ఏం కొట్టవు, ఇంకా నువ్వు అలాగే ఉంటావు, అంతే. ఎలాగంటావు? ఎలాగా?
అది నీకు నచ్చిన పాట పాడితే ఇలాగా మొత్తం ఊగిపోతావు. అవునా కదా? ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఈ 3 సంఘాలు ఎక్కువ పనిచేస్తాయి. అవునంటారా కాదంటారా? పనిచేస్తాయి లేదా? ఇప్పుడు ఇంకొకటి, ఒకవేళ పొరపాటున మీరు కలుసుకున్నప్పుడు ముందు బాగా కలుసుకుంటారు, తర్వాత ఏదో పప్పుగాడో ఉప్పుగాడో వస్తాయి. పదే ఒకళ్ళ ఇంటికి వెళ్ళటమో, లేదా డబ్బులు అప్పు ఇవ్వటమో, అప్పు తీసుకోవటమో ఏదో జరుగుతాయి లేవా? జరుగుతాయి. జరిగినప్పుడు మీ ఇద్దరి మధ్యన మనస్తత్వాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లైన్లో కూర్చుని తర్వాత వెనక ముందు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? తెలిసిపోద్ది. మీకు తెలియదు, మాకు తెలిసిపోద్ది. ఓహో ఏదో తేడా వచ్చింది అని తెలిసిపోద్ది మాకు. తెలిసిపోయిన తర్వాత మేము ఏం చేస్తాం? బయటకు అనలేం కదా. కరవ కంటే పాము కోపం, విడిచిపెట్టమంటే ఇంకోటి ఏదో సామెత ఉంది, ఇది నాకంత తెలుసా నీకు? ఇది మంచోడు నువ్వు, రైట్. అయితే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఒకే క్రమంగా కూర్చునేవారు, ఒకే కలర్ డ్రెస్ కట్టుకొచ్చేవారు. మనం చెప్పాను నీకు ఒకసారి, మీకు ఒకే కలర్ డ్రెస్ కట్టుకొచ్చిందామి. నేను అనుకున్నాను తల్లి కూతుర్లు అనుకున్నాను. తీరా చూస్తే ఇద్దరు చర్చికి మానేశారు. ఒకే చీర కట్టుకొచ్చిన వాళ్ళు ఏమైందిరా ఏందని నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన భయంకరమైన నిజాలు కొన్ని ఉన్నాయి. అందులో చర్చికి మానేశారు. చూసారా? మీరు కలిసి ఉండటం వల్ల ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? సంఘమే. సంఘం అంటే ఎవరిది? దేవుడిది. అంటే మీరు ఎవరిని పాడు చేస్తున్నారు ఇప్పుడు? చెప్పాలి శాంతి, ఎవరిని పాడు చేస్తున్నట్టు? సంఘాన్ని పాడు చేస్తున్నట్టు, అవునా కదా? ఇప్పుడు సంఘాన్ని పాడు చేస్తే ఆయన ఏమన్నాడు? ఎబ్నేజర్ బాగా గుర్తుపెట్టుకున్నాడు ఇది. సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తాను. అబ్బా ఎంత స్పష్టంగా ఉంది కదా. అందుకనే మనం ఎంతలో ఉండాలో లిమిట్గా ఉండాలి. అవునంటారా కాదంటారా? ఇక్కడ ఏం చేస్తారంటే సంఘంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? సమాధానం ఉండదు. అప్పుడు నీకు ఈ విషయం నీకు తెలిసిన తర్వాత నువ్వు లోపల అనుకుంటావా, అబ్బా బాగా జరిగింది చూసావా, ఎంత ఇదిగా ఉన్నారో, చట్టపుట్టలో తిరిగారు, ఇప్పుడు చూడు వెనక ముందు అయ్యారు, ఏమనుకుంటున్నాం మరి? దాని సంగతి నీకు తెలీదు అని చెప్పుకుంటే మనం ఇంకో అవసరమైతే ఆ మధ్యన ఏం చేస్తాం? మనం ఇంకో పొళ్ళు వేస్తాం, వేసే గ్యాప్ టైంకి ఎలా చేస్తాం. అలా చేయకుండా మనం ఏం చేయాలి? ఈ సమాచారం నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నెమ్మదిగా ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అక్క అది కాదక్క, ఆమె నీకంటే కొద్ది జూనియరే, నీకు తెలిసినంత ఆత్మీయ జీవితం ఆమెకు తెలియదు, నీ అంత ప్రార్థన పొగేయాలి. ఏ పొగేయాలి? సాయిబులు పొగేసేయాల. వేసేసి ఆ సాయిబులు పొగలాడు కొట్టుమిట్లు ఆడుతూ ఉండాలి. ఆమె అయినా ఆడైనా సరే ఊపిరి ఆడకుండా సావాలి. అందులో మనం ఏం చేయాలండి? పొగిడేయాలి బాగా. అక్క నువ్వంటే ఏమనుకుంటున్నావు అక్క? అసలు పాట పాడితేనా నాట్యం ఆడతారక్క, అలా ఇలా ఏదో పొగేసేసి ఏం చేయాలి? అట్లా కాదక్క, పాస్టర్ అన్న చెప్పాడు కదా మనమే తగ్గించుకుని వెళ్ళాలని, రండి మీతో పాటు నేను కూడా అవసరం వస్తాను, మనం వెళ్ళి మాట్లాడతాం రండి అని ఏం చేయాలి తెలుసా? సమాధానపరచాలి. విడిపోతున్నారని మీకు తెలిస్తే మీరు ఏం చేయాలని? దీనివల్ల మీకేం ఉపయోగము? సమాధానపరచు వారి సంతతిని నిత్యము నిలుచును. చూడండి, మీ సంతతిని నిలుపుతాడండి. ఎక్కడ? ఒకటి భూమి మీద, 2 పరలోకంలో. మీ సంతతి నిలిచే ఉంటుంది. అందరు పడిపోతారు కానీ మీరు ఖచ్చితంగా నిలబడే ఉంటారు. ఎందుకని? మీరు ఏం చేశారు? సమాధానపరచాలి, ఐక్యపరచాలి. ప్రభు అదే అంటాడు, బాబు నువ్వు బలి అర్పిస్తా ముందు ఆతృత పడుతున్నావు కదా, అది కావాల్సింది. నువ్వేం చేయాలి? ఫస్ట్ వెళ్ళి సమాధానపడి అప్పుడు బలి అర్పించు. కయ్యేను సమాధానం లేకుండా అర్పించేశాడు, అవునా కదా? సమాధానపరచకుండా బలి అర్పించడం వల్ల ఏం జరిగింది? ప్రభు అంగీకరించలేదు. ఆ కోపం ఎవరి మీద చూపించాడు? తమ్ముడిని చంపేశాడు. మీకు తెలుసా, మన ప్రార్థనకి జవాబు రాకపోయినా, మన పాటలకు స్పందన రాకపోయినా మన కోపం వచ్చేది ఇంకా. అందుకనే మనం సంఘంలో సమాధానము
పరిచేవారిగా ఉండాలి, సమాధానం పరిచేవారిగా ఉండాలి. గొడవలు పెట్టేవారిగా ఉండాలా, విడగొట్టేవాళ్ళుగా ఉండాలా? చెప్పండి. సమాధానం పరిచేవారంట. నెంబర్ 1 మాట ఇంకోటి ఉంది, వాళ్ళు దేవునికి ఏమవుతారు వాళ్ళు? అబ్బా, నువ్వు కూతురు అయిపోతావు ఏసైకి. గొడవలు పెట్టి కూతురు కాదు నువ్వు, ఇప్పుడు ఏ కూతురువి? అది సమాధాన పరిచే కూతురుగా మార్చబడిపోతావు, సమాధాన పరిచే కొడుకుగా మార్చబడతావు. అందుకని అంటాడు, నేను లోకంలోకి సమాధానము, చెప్పండి, సమాధానము, అరే లోకం ఇచ్చినట్టుగా కాదు, నా సమాధానం నేను మీకు ఇస్తూ ఉన్నాను. దేవుడు మనకు శాంతి సమాధానం. నువ్వు ఎక్కడుంటే అక్కడ శాంతి సమాధానం ఉండాలి. ఏముండాలి అంటే శాంతి సమాధానం అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రశాంతత ఉండాలి, నెమ్మది ఉండాలి. అది కుటుంబంలో అయినా సంఘంలో అయినా. కొంతమంది గొడవలు పెట్టే రోజులు వస్తారు, ఇది వచ్చాడంటే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? బాబా ఎందుకు వచ్చాడురా బాబా, ఈమె ఎందుకు వచ్చిందిరా బాబా. ఒక్కొక్కరు పాట పాడినా విచిత్రంగా ఉంటుంది, ఇంకోటి చేసినా విచిత్రంగా ఉంటుంది, గొడవలుగా మాటగా ఉంటుంది, దెబ్బలట్లాగా ఉంటుంది. అట్లా ఉండకూడదమ్మా. మనం ఎలా ఉండదు తెలుసా? సమాన పీస్ఫుల్గా. నువ్వు మాట్లాడితే ఇంకెక్కువగా మాట్లాడేటట్టు ఉండాలి. అమ్మ ఇంకా కాసేపు మాట్లాడమ్మా అనేటట్టు ఉండాలి. అంతేగాని వెళ్ళిపోమనకూడదు. లోపల ఈ నసత వచ్చింది, ఇది ఎప్పుడు పోద్దో ఏంటో అనుకోకూడదు. ఏమనాలి యశోదా? మర్చిపోయారు అప్పుడే. సమాధాన పరిచేవారుగా ఉండుముగాక. చివరి మాట ఏంటి తెలుసా? మాట వినేవారుగా ఉండాలి. దాన్ని బట్టి ప్రభు మాట వినేవారుగా ఉండాలి. దాన్ని బట్టి ప్రభు ఇది బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు రిఫరెన్స్ చూపించి త్వరగా టైం ఎంత అయింది, ముగించేద్దాం. ఇంకా చెప్పనా? రైట్, రాసుకోండి. అయితే ఒక్కసారి చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వాక్యం. అవి దొరికినప్పుడు సంతోషముతో దానిని చూసారా ఎక్కడ సంతోషిస్తారు ప్రభు? ఇక్కడ ఎవడైనా తప్పుపోయిన సంఘంలో నుంచి వాడిని మీరు బలపరిచారనుకో, పురుకొలిపారనుకో, ఏదో చేసి తీసుకొచ్చారనుకో, వాడిని బట్టి 1 దైవజనుడు సంతోషపడతాడు, 2 సంఘము సంతోషపడుతుంది, 3 పరలోకమే సంతోషపడుతుంది. దేవుడు సంతోషపడతాడు. ఎవరి నిమిత్తం సంతోషపడతాడు? ఇంట్లో ఉన్నాడు గురించి కాదు. ఇంట్లో ఉన్నాడు, వాడి గురించి సంతోషం లేదు. ఎవడు? వాళ్ళ అన్నే. ఈ విషయాలు చెప్పినప్పుడు ఇవన్నీ వివరంగా చెప్తాను మీకు. ఇంట్లో కూడా ఉన్నాడు పెద్ద కొడుకు, వాడి బట్టి సంతోషం లేదు. ఎవరిని బట్టి సంతోషం కలిగింది? తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు వాడిని బట్టి సంతోషించాడు. మన వాళ్ళు 1-2-3 వారాలు రాపోతే అనుకుందాం, నిజంగా చాలా గమనించాను ఇది. ఒక 4-5 వారాలు రాపోతే ఏమనుకుంటారో, మేమేమనుకుంటాం? ఇది మా ఇల్లా ఏమని అనుకోవడానికి? ఏమంటే చెప్పండి, మా ఇల్లా ఇదేమన్నా? మా బంధువులు ఇల్లా ఇది? చాలామంది ఇలా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. 2-3 వారాలు రాలేదనుకో, ఇంకేం వెళ్తాంలే, ఏమని అనుకుంటారేమో, అదోలాగా చూస్తారేమో. ఎలా చూస్తారంట? చూసిన వాళ్ళు కూడా అలా ఉన్నారు ఇక్కడ. అందుకనే వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారు. పైనుంచి కింద చూద్దాం. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళని ఏం చేస్తాం మనం? చూపులతో చంపేస్తాం మనం. ఎప్పుడెప్పుడు వచ్చిన వాళ్ళని అప్పుడప్పుడు చచ్చిపోతారు కదా. పోనీ అమ్మ అప్పుడప్పుడు వస్తున్నా కదా, క్రమంగా రెండమ్మ ఏదో 4 మాటలు చెప్పి నడిపించాలా? అప్పుడే ఆమె వచ్చినప్పుడే భోజనాలు పెట్టామనుకో మనం, అప్పుడు నీ చూపు ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా ఉండదు, చంపేస్తావు అసలు, మామూలు కాదు. అలా కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. ఇది తప్పిపోయినవాడు లేదా లోకంలో కలిసిపోయి తిరిగి మళ్ళీ వచ్చేవాడు దేవుని సన్నిధికి వస్తే
పరలోకము, దేవుడు, సంఘము, దైవజనుడు సంతోషించునుగాక. సంతోషిస్తారు. దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. తప్పుకున్నాడు తిరిగి వస్తే సంతోషపడతాడు, దుఃఖపడ్డాయన. రైట్, ఒకటి రిఫరెన్స్ రాసుకున్నాం. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనుపోబడును. అతడు పడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండుడని సాక్ష్యం పొందాడంటే ఇతను ఏకంగా ఏంటి, ఎప్పుడు సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడై ఉండెను కనుక. అతను బ్రతుకున్న దినాలలో దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దేవునితో నడిచాడు. అందుని బట్టి దేవుడు సంతోషించాడు. ప్రత్యేకించి అతను చనిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ? ఆ మాట చదవండి. చూడు, సాక్ష్యము పొందాడు. చూసాడా? కొనుపోబడక మునుపు సజీవుడిగా ఉన్నప్పుడు అతను బట్టి సాక్ష్యము ఎలా వెళుతుందో చూడండి. నువ్వు సంఘంలో ఉన్నావా, నిన్ను బట్టి సాక్ష్యం వెళ్ళాలి. దాన్ని బట్టి ఆనోకుని బట్టి దేవుడు సంతోషించాడు. మూడవదిగా 1 సమూయేలు 15:22. 1 సమూయేలు 15:22. చూసారా, ఇక్కడ దేన్ని బట్టి సంతోషిస్తాడట? ఆజ్ఞలు గైకొనుట వలన. ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలను గైకొనుట వలన, అనుసరించుట వలన, పాటించుట వలన ప్రభు సంతోషిస్తాడు. అంతేగాని బలి అర్పించుట వల్ల కాదట. ఒక వ్యక్తి బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అది దేవునికి ఇష్టమంట. అదే సమూయేలు ఇక్కడ సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అని అర్పణ ఎవరికి కావాలి? నువ్వు మాట వింటే చాలు, నువ్వు లోబడితే చాలు, విధేయత చూపితే చాలు, దాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. నీ కానుకలకు ప్రభుకి అవసరం లేదు. దైవజనుడికి, దేవునికి ఎవరికి ఏం కావాలో తెలుసా? ఎవరు కావాలో తెలుసా? మాట వినేవాళ్ళకి కావాలి, లోబడేవారికి కావాలి, విధేయత చూపేవారు కావాలండి. అలాంటి వారిని బట్టి ఒక దైవజనుడు, దేవుడు లేదా సంఘము సంతోషపడుతుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చివరి లాస్ట్ వన్, కీర్తన గ్రంథం 147. 10 గుర్రములు బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలు సత్వయందు ఆయన ఆనందించడు. ఆమెన్. లాస్ట్ మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ దేన్ని బట్టి సంతోషిస్తాడంటే ఆయన గుర్రములు బట్టి కాదు, రథములు బట్టి కాదు, నరుని కాలువ సత్తువందు కూడా కాదు. దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. 1. 2, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి కొరకు ఆయన సంతోషిస్తాడు. అంతే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావా, నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. 2, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటావా, నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. అది ప్రభుని సంతోషపెట్టే విషయాలు చాలా మీకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాట మీరు అండర్లైన్ చేసుకుని హృదయంలో దాచుకోగలిగితే మిమ్మల్ని బట్టి ప్రభు సంతోషపడతాడు. దేన్ని బట్టి సంతోషపడతాడు అనే విషయం మీకు బాగా అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. అర్థమైందా లేదా? ఏది అర్థం కాలేదు ఏమన్నా ఇందులో? అందరికీ అర్థమైంది. అర్థమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇక్కడ నుండి మనుషులను సంతోషపెట్టాలనో సేవకుని సంతోషపెట్టాలనో కాదు మనం చేయవలసింది. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని ఆయన ఏ విషయంలో సంతోషపడతాడో
చాలా క్లారిటీగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆ రీతిగా మనం అందరం ఉందుముగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.